హాయ్ అండి. ఈరోజు కొంచెం సరదాగా, సీరియస్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియోకి నేను చెప్పేదానికి సంబంధమే ఉండదు. కాకపోతే ఏంటంటే వీడియో హ్యాపీగా చూడొచ్చు. నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి చాలు. ఈ వీడియో గుంటూరు జిల్లా ఉప్పలపాడులో ఉంది. పక్షుల కేంద్రం అంటారు దీన్ని. నందివెలుగు అనే ఊర్లో ఫంక్షన్‌కెళ్ళొచ్చి వచ్చే దోవలో కనపడింది. ఇంకా వీడియో తీసుకుందామని వెళ్ళా. ఇంక మళ్ళీ డిలీట్ చేయడం ఎందుకులే అని పెట్టేస్తున్నాను. చూడండి బాగుంది. ఇంక విషయానికి వద్దాం. నిన్న నేను ఒక షార్ట్ వీడియో చేశాను కర్మ గురించి. దానికి ఒక ఫ్రెండ్ చెప్పారనమాట. కర్మ అనేది లేట్ అవుతుంది ప్రాసెస్ అని చెప్పారు. అంతకుముందు నా ఫ్రెండ్ కూడా అలాగే చెప్పింది. కర్మ ఇలాంటివన్నీ ఏమీ లేవు. మంచివాడు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. చెడ్డవాడు ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు. మనిషి జీవితంలో మంచి చెడు అనేవి ఎలా ఉంటాయో పుణ్యం పాపం కూడా అలాగే బ్యాలెన్స్ అయ్యి వస్తుంది. మనమేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సపోజ్ నువ్వు మంచిదానివే అనుకుందాం. నువ్వు మంచి అమ్మాయివి అయినా సరే నీకు చాలా కష్టాలు వస్తున్నాయి అంటే దేవుడు నీ మీద కన్నేశాడని అర్థం. అది తప్పుడుగా అర్థం చేసుకోకండి. దేవుడు మనపై దృష్టి పెట్టాడని అర్థం. ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇప్పుడు మన నక్షత్ర బలాలు అలా ఉంటాయి కదా, అందులో మన శని మహర్దశ నడుస్తుంది అనుకోండి. సుమారు అది 7 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, సంవత్సరంన్నర అట్లా ఉంటుందన్నమాట. అప్పుడు మన రాజుగారు ఏం చేస్తారు, శని మహర్దశ లాభించినప్పుడు మనకి మనీ ఇసిరేస్తారంట పైనుంచి ఒక మూట. అంటే సుమారు మనకి కోటి అంటే వాల్యూ ఎక్కువ కదా, ఒక ₹1,00,00,000 ఇచ్చాడు అనుకోండి. ఆ ₹1,00,00,000 ఇవ్వగానే మనకేమనిపిస్తుంది, ఇస్తాడు ఒక ఇప్పుడు చూద్దాం, ఒక మంచివాడికి ఇచ్చాడు, ఒక ఆశపరుడికి ఇచ్చాడు అని అనుకోండి. ఆశపరుడికి ₹1,00,00,000 ఇవ్వగానే ఆయన ఏం చేస్తాడు, ఏం ఆలోచనలు వస్తాయి, అబ్బో ఈ డబ్బులతో బాగా ఎంజాయ్ చేద్దాం, మంచి బట్టలు కొనుక్కుందాం, మంచి కార్ కొనుక్కుందాం, మంచి ఫోను, మంచి ఇల్లు, ఇంకా లగ్జరీగా ఏంటి ఉంటాయి కదా మిగతా అలవాట్లన్నీ స్టార్ట్ చేస్తారనమాట. ఉన్న డబ్బులన్నీ అవజేసేదాకా నిద్రపోరు. అదే మంచి ఆయనకి ఇచ్చారనుకోండి, ఏం చేస్తాడు, చక్కగా ఆ డబ్బులతో ఒక పిల్లలకి ఏదన్నా కొనివ్వటము, అదే పొలాలు కానీ స్థలాలు కానీ అట్లా పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది, భార్య భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, అట్లా కొనిస్తాడు. అవసరమైన వాటికే కొనుక్కుంటాడు. మిగతాయన్నీ బ్యాంకులో వేసుకోవడమో జాగ్రత్త చేసుకోవడమో చేసుకొని తను ఏ జాబ్ అయితే చేస్తున్నాడో అది చిన్నదైనా సరే మళ్ళీ అదే జాబ్ కంటిన్యూ చేసుకుంటాడు. ఎలా ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. వెనకమాలేసింది నాది కాదు అనుకొని బతికితే వాళ్ళు మంచి వాళ్ళు అనమాట. ఆ పైన చూస్తూ ఉంటాడనమాట, వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని. అలా ఎంజాయ్ చేసే వాళ్ళకి మొత్తం చూసి 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 మనం ఏమనుకుంటాం, వాడు చూసారా వాడికి ఎంత ఆస్తి వచ్చేసిందో, ఊడిపడింది, నక్క తోకం తొక్కాడు, అది ఇది అనుకుంటాం. కానీ తర్వాత మొత్తం మూటగట్టి లాగేసుకుంటాడు, రోడ్డును పడేస్తాడు. వాడు తిప్పలు తిప్పలు కాదనమాట. అంత హ్యాపీ లైఫ్ని అనుభవించి రోడ్డు పాలైపోతాడు. అదే మంచివాడు ఏం చేస్తాడు, వీడు చక్కగా ఉన్నాడు, బాగా చేసుకున్నాడు, నేను ఇచ్చిన దాన్ని ఉపయోగించుకున్నాడు అని చెప్పి మంచి చేస్తాడనమాట. అట్లా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి ఎప్పుడు చెడే జరుగుతుంది. నా విషయానికి వస్తే కనుక నేను దీన్ని ఎట్లా క్యాల్కులేషన్ చేసుకుంటానంటే, పాజిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ మైండ్ సెట్. ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్లోనే ఉండాలి అని అనుకుంటాను. ఇంట్లో కూడా అంతే. ఏదన్నా ఇసికిచ్చకూడదు, పనులు గొడవ పడకూడదు, ప్రశాంతంగా ఉండాలి ఇల్లు. ఏదన్నా డిస్టర్బెన్స్ ఏమన్నా వచ్చినా మనలో మనమే మాట్లాడేసుకొని కాసేపట్లోనే క్లియర్ చేసేసుకోవాలి. అంతేగాని దాన్ని పట్టుకొని పీకి లాగి అట్లా ఉండకూడదు అసలు. ఇంట్లో మెయిన్ నేను పాటించేది అది. అవసరమై పని చేయించుకోవడంలో కూడా ఆర్డర్ వేయను, రిక్వెస్ట్ చేస్తా. ఎవరినైనా సరే, మా వారినైనా పిల్లలనైనా ఎవరినైనా సరే, నేను ఏదన్నా నచ్చని పని చేయాల్సి వచ్చింది అనుకో, దానివల్ల ఎవరికన్నా లాభం కలుగుతుంది అనుకుంటే మటుకి అడ్జస్ట్ అవుతా. ఎవరికి లాభం లేదనుకుంటే మటుకి దాన్ని స్కిప్ చేసేయడానికి ట్రై చేస్తా. అదే లాభం ఉంటే మటుకి అడ్జస్ట్ అయ్యి ఆ పనికి ఒప్పుకుంటా, ఓకే అని ఒప్పుకుంటా. కానీ నేను మనసులో అనుకుంటా, అరే ఇలా ఒప్పుకున్నాను, ఇది ఇలా జరుగుతుంది, సరేలే పోనీ నాకు ఏది నాకు వస్తే అదే జరుగుతుందిలే కానీ అని వదిలేసేస్తా. కానీ కొన్ని రోజులకి నేను అనుకున్నదే మళ్ళీ అది సెట్ అయిపోయిద్ది అనమాట. ఇట్లాగే ఇది నేను అనుకునేది ఏంటంటే, నేను పాజిటివ్ మైండ్ సెట్ వల్లే ఇట్లా అనిపిస్తుంది, అట్లా జరుగుతుందేమో, మన ప్రకృతి మనకు అలా ఇస్తుందేమో. ప్రతిసారి కాదండి, మనం అనుకున్న పనిలో స్వార్థం చూపించకపోతేనే అట్లా
అట్లా అనిపిస్తుంది. ఒకటికి 3 అలాగే జరిగింది. నాకు అవి కావాలి, ఇవి కావాలి అని దేవుడిని కూడా అడగను. నాకు ఏది సెట్ అయితే అదే ఇవ్వు అని చెప్తానన్నమాట. నువ్వెందుకు అడుగుతావులే, వెనకాల మూటలుంటాయిగా, తాతలు వాళ్ళు సంపాదించినయి అని కొంతమంది అంటూ ఉంటారు. మన వెనకాల మూటలు తాతలు ముత్తాతలు సంపాదించినవి మనకి కాదు, మన పిల్లలకి ఎప్పుడన్నా ఆపదలో ఉన్నప్పుడు అట్లాంటప్పుడు యూజ్ అవుతాయే కానీ అవి మనం లెక్కలో వేసుకోకూడదు. మన కష్టం, మన సంపాదన మన పిల్లలకి ఎలా చేసుకోవాలి, ఎలా చెందుకోవాలి అని చెప్పాలి. రేపొద్దున పిల్లలకు కూడా మీ వెనకాల ఒక మూటలు ఉన్నాయిరా, అవి చూసుకొని బతికేయండిరా అని అనకూడదు. మీకు రెక్కలు ఇచ్చాం, మీ రెక్కల కష్టంతోనే మీరు బతకండి. ఏదన్నా అపాయంలో ఉన్నప్పుడు, ప్రాణాపాయంలో ఎవరన్నా ఉన్నప్పుడు, మీ పిల్లల పెళ్ళిళ్ళకి కొన్ని సందర్భాల్లో ఇలా డబ్బులు లేక పెళ్ళిళ్ళు మంచి మంచి సంబంధాలు పోతాయి. అట్లాంటి టైంలో ఉద్యోగాలు కొన్ని పోతాయి. అట్లాంటి టైంలో అవి యూజ్ చేసుకోండి. అంతే తప్ప ఉన్నాయి అనుకొని జీవితాలు నాశనం చేసుకోకండి అని నేను చెప్తాను మా పిల్లలకి. ఇప్పుడు చిన్నపిల్లలే కాబట్టి పెద్ద అయిన తర్వాత చెప్తానన్నమాట. ముందు నేను పాటిస్తున్నాను. నా లెక్క ప్రకారం కష్టపడాలి, హ్యాపీగా కష్టపడాలి, బతకాలి, సంతోషంగా బతకాలి. మనం ఎవరిని మాట అనకూడదు, మనం ఎవరితో మాట పడకూడదు. అది నా లెక్క. కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళే దారిలో ముళ్ళనేవి తగులుతూనే ఉంటాయి. దేవుడి మీద భారం వేసి కాలు వేసేయడమే. దేవుడు అంటే అందరి దేవుళ్ళు ఒకటేనండి. నేను ప్రకృతిని నమ్ముతాను. ఏదైనా మన మంచికే. మెయిన్ ఆశ ఉండొచ్చు, అత్యాశ అనేది ఉండకూడదు. ఇదండి సంగతి. ఈరోజు క్లాస్ ఎక్కువ తీసేసుకున్నానా? ఏం లేదండి, ఎదుటివాడు చెడ్డవాడైనా హ్యాపీగానే ఉంటున్నాడులే అని మనం వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన చిన్ని టైం, మన కొంతే టైం దాన్ని వేస్ట్ చేసుకోకూడదు. వాడు కర్మకు వాడు పోతాడు, మన పని మనం చేసుకొని పోవటమే. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం చేసే ప్రతి పని సీసీ ఫుటేజ్ లాగా పైన రికార్డ్ అవుతుంది. అది తెలుసు కదా, అది గుర్తుపెట్టుకో చాలు. వాళ్ళది రికార్డ్ అయింది, నీది రికార్డ్ అయింది. దాన్ని బట్టి ఎవరి లెక్క వాళ్ళకి సెట్ అయిపోయింది. ఇప్పుడు మటుకి హ్యాపీగా ఉందాం, ఓకేనా? ఇంకా నాకు ఇచ్చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాం మరి. బాయ్ బాయ్. దిగులు పడకురా సహోదరా. బాయ్ బాయ్.